సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరి మీద కూడా చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. ఒక రకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా నిన్న టెలికాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అందరినీ ఉద్దేశిస్తూ అభివృద్ధికి ఎవరైనా సరే అడ్డుపడే విధంగా ఇష్టానుసరమైన వ్యాఖ్యలు చేయడమే కానీ మేము దానికి వ్యతిరేకమైనట్టు ఎవరైనా మాట్లాడితే మాత్రం సహించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా సరే రెడీగా ఉన్నాను అని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల జూన్ 12వ తారీఖున ఖచ్చితంగా తల్లికి వందనం పథకం అనేది ప్రతి తల్లి అకౌంట్ లో పడే విధంగా ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయడం జరుగుద్ది. దీంతో పాటు కొత్తగా ఎమ్మెల్యేలైన కూటమి ప్రభుత్వంలో ఉన్న అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో ఉన్న కొత్తగా ఎమ్మెల్యేలైన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసుకురావాలి. ఎక్కడా కూడా ఆలస్యం చేయడమే కానీ, అసమర్థత చూపించడమే కానీ, లేదనంటే వ్యతిరేకత పెంచుకునే విధంగా పనితీరు ఉండడం జరగకూడదు అని చెప్పి చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఒక్కసారి ఎమ్మెల్యేగా మిగిలిపోకూడదు. తరతరాలుగా తను ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తనకంటూ కూడా నియోజకవర్గంలో ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా వాళ్ళ పనితీరు అనేది ప్రజల్లో ఆ విధంగా కనబరుచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరికీ కూడా గట్టి సూచనలు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే రాష్ట్ర అభివృద్ధి పునర్నిర్మాణ పనులు అనేవి చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవ్వరూ కూడా తప్పటడుగులు వేయడమే కానీ, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడమే కానీ, లేదనంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా వాళ్ళ యొక్క వ్యవహారాలు కానీ, కార్యక్రమాలు ఏవి కూడా జరపకూడదు. ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఉద్దేశించుకొని ఏ పనైనా కానీ జాగ్రత్తగా చేయాలని చెప్పి అందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈవెన్ ప్రభుత్వ అధికారులతో సహా అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే గత 5 ఏళ్ల ప్రభుత్వాన్ని, ఆ రాక్షస పాలనని మర్చిపోయి ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా గుండెల మీద చేసుకొని చాలా నిర్భరంగా బతకగలుగుతున్నారు. అటువంటి నమ్మకాన్ని మనం కల్పించగలిగాము ఈ ఏడాదిలో. ఇంకా 4 ఏళ్ల ఉంది కాబట్టి ఈ 4 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా 100కి 100% న్యాయం చేసే విధంగా రాబోయే ఎన్నికలకు కూడా మనం సంసిద్ధులం అయి ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు జూన్ 12వ తారీఖున విజయోత్సవ ర్యాలీలు చేసుకోండి. నియోజకవర్గాల్లో కానీ, ముఖ్యంగా జిల్లాల పరిధిలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది కాబట్టి గత ఏడాది అంటే 2024 జూన్ 12వ తారీఖున అందరూ కూడా మంత్రుల కింద ప్రమాణ స్వీకారాలు చేశారు, ఎమ్మెల్యేల కింద ప్రమాణ స్వీకారాలు చేశారు కాబట్టి ఆ రోజున విజయోత్సవ ర్యాలీలు చేసుకోండి. దాంతోపాటు ఆ రోజు కూటమి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రతి ఒక్క నేత, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రోజు మీటింగ్ అయితే ఉంటుంది. ఆ మీటింగ్లో ఈ ఏడాది పాలన ఎలా జరిగింది, రాబోయే 4 ఏళ్ల పాలన ఎలా జరపాలి, దాని మీద ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా రూపొందించడం జరుగుతుంది. దానికి ఆ సమావేశానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గట్టి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక రకంగా ఈ టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరి మీద అయితే కొన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళను ఉద్దేశించి కానీ, నియోజకవర్గాల్లో కొంతమంది వ్యతిరేకత, కొంతమంది కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కొంత వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏదైతే ఉందో ఇదంతా కూడా దూరంగా ఉండాలి. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చాలా సూటిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రజాప్రతినిధులందరికీ కూడా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి చాలా బలమైన ఆదేశాలు జారీ చేస్తూ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. జూన్ 12వ తారీఖున తల్లికి వందనం పథకం కూడా 100కి 100 అమలు చేయడం జరుగుద్ది అని చెప్పి చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. విజయోత్సవ ర్యాలీలు కూడా జరపండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. మరి ముందు ఇంకా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెడుతూ రిపోర్ట్లు తెప్పించుకుని మరి కూడా వాళ్ళకి పర్సనల్ గా పిలిపించి వాళ్ళకి కొంత క్లాస్ పీకడం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినట్లయితే వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రాగా కూడా డోస్ పెంచడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకి కట్టుబడి ఉండాలి. ఇటు ప్రభుత్వానికి పరిపాలనా నేపథ్యంలో వాళ్ళ యొక్క సమర్థతను చూపించుకునే విధంగా పనిచేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది.